కోరుతున్నాను. చంద్రబాబు గారి నాయకత్వం, ఇంకా గట్టిగా చెప్పాలి, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఇదే ఇదే వేడి మీరు పెట్టుకోవాలి. సుమారు 100 రోజులున్నాయి. రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వమే అని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాలు ఈ సైకో రెడ్డి పరిపాలన ప్రతి ఒక్కరు చూశారు. మన తెలుగుదేశం జనసేన కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు చూశారు ఏ విధంగా ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పి మోసం చేసి నవరత్నాలు అన్నాడు. కానీ అధికారంకి వచ్చిన వెంటనే మడం తిప్పి ఆయన ఇష్టం వచ్చిన రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమల్లోకి చేశాడు. ఇవన్నీ ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. రేపన్నది ప్రజలు ఒకే ఒక మాట అంటున్నారు, నువ్వు మాకు వద్దు జగన్. రేపు నువ్వన్నా నీ ఒక్క ఛాన్స్, మళ్ళీ జగనే కావాలన్న నీ స్లోగన్ ప్రజలు వినడానికి కూడా విసుగు పడుతున్నారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అర్థమైంది ఒకటే, ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం, ఆయన పరిపాలన, ఆయన ఇచ్చిన సంక్షేమం, ఆయన చేసిన అభివృద్ధి ఈ రోజు ప్రజలకి తెలుస్తుంది. రేపు ఖచ్చితంగా రేపు రాబోయేది ప్రతి ఒక్కరు నోటి నుంచి ఒకటే తెలియజేస్తున్నారు, రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వమే అని ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటారు. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి నేను చివరిగా ఒక్క మాటతో ముగింపు చేస్తా. మా నాన్నగారు జిఎంసి బాలయ్య గారు, ఆయన కానీ ఈరోజు ఉండుంటే ఆయన చేసే కసరత్తు మీ అందరికీ తెలుసు. ఆయన ఒకే సంకల్పంతో ఉండేవారు. ఏదేమైనా 2024లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేయడానికి ఆయన ఏ విధంగా కష్టపడేవారో, నేను ఆయన కొడుకుగా నేను కూడా ఆయనని ముఖ్యమంత్రి చేయడానికి అదే విధంగా కష్టపడతానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మీరందరూ ఇచ్చిన ఈ అభిమానానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్.